గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్ నందు టాపిక్ తెలుగులో ఒత్తులు. తెలుగులో 3 రకాలుగా ఒత్తులను విభజించారు. అవి ఒకటి తలకట్టును తీసేస్తే వచ్చే ఒత్తులు, రెండవది రూపం మారని ఒత్తులు, మూడవది పూర్తిగా రూపం మారే ఒత్తులు. మొదట తలకట్టు తీసేసే ఒత్తుల గురించి తెలుసుకుందాం. తలకట్టు తీసేసే ఒత్తుగా మారే అక్షరాలు గ, ఘ, చ, ఛ, ఝ, ట, ఠ, డ, ఢ, త, ద, ధ, ప, ఫ, భ, శ, ష, స, హ, అళ. రూపం మారని ఒత్తులు ఖ, ఇఞ, ఝ, ఇణి, అణ, బ, బండిర. రూపం పూర్తిగా మారే అక్షరాలు క, త, న, మ, య, ర, ల, వ. ఒత్తులతో మాటలు అంటే ద్విత్వాక్షరాలు. ద్విత్వాక్షరాలు అంటే ఏంటంటే కా ఉందనుకో, కాకు కా ఒత్తిస్తే అంటే ఆ అక్షరానికి అదే అక్షరం ఒత్తుగా వస్తే దానిని ద్విత్వాక్షరం అంటాం. అవి ఆ పదాలను ఇప్పుడు పరిచయం చేసుకుందాం. కుక్క, మర్కటం, ముక్కు, భాస్కరుడు, గూర్ఖ, చెర్క, గుర్క. ఒక చిన్న పోయం. భౌ భౌ అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేము చిక్కు లెక్క, బాగుంది పక్షి రెక్క. అభ్యాసము. దీనిలో మొదటి పదాలని మనం చదువుతూ రాయాలి. అవి అక్క, టెక్కు, నక్క, దొక్కు, పక్క, తొక్కు, బక్క, నొక్కు, లక్క, పుక్కు, టెక్కు, బొక్కు, చెక్కు, మొక్కు, పెక్కు, సొక్కు. ఈ పదాలను కూడా చదువుదాం. పక్షి రెక్క, లక్క పిడత, చెక్క ముక్క, అరటి తొక్క, భాస్కరుడు, నమస్కారము, మర్కటము, మొక్కజొన్న, టక్కరి నక్క, చిలుక ముక్కు, కంచుడంక, చెరుకు ముక్క, పెంపుడు కుక్క. భౌ భౌ అంది కుక్క, చక్కగా ఉంది అక్క, చేయలేము చిక్కు లెక్క. ఇప్పుడు పదాలు ఇస్తే ఆ పదాలలో ద్విత్వాక్షర పదాలు మనము రాయాలి. చెక్క, లెక్క, మొక్క, టక్కరి, కొక్కెరి, చక్కెర అనే పదాలు ద్విత్వాక్షర పదాలు. అంటే ఏ అక్షరానికి సంబంధించి అదే ఒత్తు వచ్చి ఉన్నది. ఏకవచనములు, బహువచనములు. ఏకవచనం, బహువచనం. చుక్క ఏకవచనం, చుక్కలు బహువచనం. ముక్కు ఏకవచనం, ముక్కులు బహువచనం. లెక్క ఏకవచనం, లెక్కలు బహువచనం. ఎక్కము ఏకవచనం, ఎక్కములు బహువచనం. ముక్కు మీదకెక్కు, 2 చెవులు నొక్కు, టక్కు నిక్కుల సొక్కు, జారిందంటే పుటక్కు. దానికి కళ్ళజోడు జవాబు. ఇవి ఈరోజు మన విఆర్కే ఎడ్యుకేషన్లోని ఒత్తులలో కావత్తు పదాలని తెలుసుకున్నాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ విఆర్కే ఎడ్యుకేషన్.